ఇప్పుడు అదే చెప్తానా 10% ముస్లింలకు సంబంధించిన మతపరమైన రిజర్వేషన్లు మేము ఇస్తలేం. బీసీలో ఎవరు ఏ కులం వాళ్ళు ఉంటే ఆ కులం బీసీలకే. మేము బీసీలకు తప్ప వేరేకు 42% ఇవ్వం. ఇవాళ మీరు కేంద్రం నుంచి ఆ కులాలను బీసీలకి తొలగించండి. ఆ తొలగించే హక్కు మీ దగ్గరనే ఉంది. 10 సంవత్సరాల అధికారంలో ఎందుకు తొలగిస్తలేరు? ఆనాడు ఎవరైనా ప్రభుత్వంలో మెరుచుంటే ఎందుకు ఆ కులాలను చాలా కాలం స్వతంత్రం ముందు నుంచి దూదేకుల లేదా ఇతరత్ర గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కులాలు బీసీలలో ఉన్నాయి. దాని తర్వాత 2004లో ఆనాడు ప్రభుత్వాలు కొన్ని కులాలను చేర్చినాయి. ఇలా 10% రిజర్వేషన్లను పేరు చెప్పి ముస్లింల రిజర్వేషన్లు అని చెప్పి మీరు అడ్డుకుంటా ఉన్నారు. ఈ 10% రిజర్వేషన్ శాసనసభ తీర్మానప్పుడు ఉంది కదా, అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందుకు మద్దతు ఇచ్చింది? ఏకగ్రీవంగా ఎందుకు తీర్మానం ఆమోదింపజేసినారు? ఎందుకు చర్చకు అవకాశం ఇవ్వలే? మీ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీరు అధ్యక్షుడు కదా, రాష్ట్ర అధ్యక్షుడికి తెలియకుండానే పార్టీ నిర్ణయం శాసనసభలో మీరు చెప్పినారా? జవాబు చెప్పమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఒకటే, మాకు తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాలకు ఒక రిజర్వేషన్ల ప్రక్రియకు సానుకూలంగా తీసుకొని పోతా ఉంది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలాగా ఏ విధంగానైతే జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పడి గ్రామాన ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయినరో, ఈరోజు ఒక రాజకీయపరమైన రిజర్వేషన్లు కాదు, నేను యావత్ తెలంగాణ గాంధేయ పద్ధతిలో అటు విద్యార్థులు, ఎందుకంటే 42% రిజర్వేషన్ మీకు రాబోతా ఉంది. విద్యార్థులారా, ఈ అంశాన్ని మీరు కూడా పరిగణలోకి తీసుకొని దీన్ని ఆచరణలోకి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఉద్యోగస్తులు 42% ఉద్యోగస్తులకు కూడా రిజర్వేషన్ వస్తుంది. కాబట్టి విద్యార్థి, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య ప్రతి వ్యక్తి ఇవాళ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఆలోచనతో అవకాశం ఉన్న వాళ్ళంతా ఐక్యంగా ఇటువంటి అడ్డం పడే కిషన్ రెడ్డి వాళ్ళందరూ కూడా ఒక జ్ఞానోదయం కలిగే విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతా ఉన్నాం.